ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ ఉదయకాలపు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మరి ఉదయాన్నే లేచి దేవుని నామ స్మరణ చేయడం, ఆయన యొక్క ముఖ దర్శనం చేయడం మనకెంతో మంచిది. చాలాసార్లు మరి రాత్రి ఉన్న బిజీని బట్టి ఉదయకాలం లేచినప్పుడు మరి ఆ ముందు టైమింగ్స్లో ఉన్నటువంటి ఆలోచనలు బట్టి మనం ఏం చేస్తామంటే ప్రార్థించకుండానే మరి వాక్యం చదవకుండానే దేవుని యొక్క ముఖ దర్శనం చేసుకోకుండానే మనం బయటికి వెళ్తాం. ఆ రోజు జరుగుతున్న సిచ్యువేషన్స్ దాన్ని ఎంత మాత్రం కూడా మనం ఫుల్ఫిల్ చేయలేము. మనం ఒకసారి ఉదయాన్నే లేచి మోకరించి ప్రార్థించలేదంటే ఆ రోజు కలుగుతున్న ఆ లోటుని, ఆ యొక్క పరిస్థితిని, ఆ డిస్టర్బెన్స్ నువ్వు ఆ దినమంతా కూడా దాన్ని ఫుల్ఫిల్ చేయలేవు. అందుకనే మనం ఉదయాన్నే ప్రార్థించడం నేర్చుకోండి. దయచేసి ప్రార్థించడానికి చదువుతో సంబంధం లేదు కదండి, ప్రార్థించడానికి పరిస్థితులతో సంబంధం లేదు. దేవుడితో మనకున్న పరిస్థితితో చెప్పుకోవడం, ఈ రోజంతా ఈ దినం మీరు ఇచ్చింది కాబట్టి దీన్ని మీరు పరిపాలించడానికి చెప్పుకోవడం చాలా మంచిదన్నమాట. కాబట్టి ప్రతి అరుణోదయం దేవాన్ని ముఖదర్శనం అనే ఆధ్యాత్మిక కార్యక్రమం దేవుడిచ్చిన పేరు అది. కాబట్టి మీరు కూడా దాన్ని అంతా నోట్ చేసుకోనండి. మనం అందరం కూడా ప్రతిరోజు చెప్పాలి, ప్రతి అరుణోదయం దేవా నీ ముఖదర్శనం నాకు కావాలి అని మనం అంతా కూడా చెప్పుకోవాలి. కాబట్టి ఈ రోజు కావాల్సిన అద్భుతమైన లేఖన భాగం మనం చూద్దామండి. సామెతలు 8వ అధ్యాయం 11వ వచనం. జ్ఞానము ముత్యముల కన్నా శ్రేష్టమైనది, విలువగల సొత్తులేవియు దానితో సాటి కావు. ఆమెన్. ఒక ఇంట్లో సంపద ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ జ్ఞానం లేకపోతే దాని వాళ్ళు ఎలా ఖర్చు పెట్టాలో వాళ్ళకి అర్థమవుతుందా? జ్ఞానం కోసం మాట్లాడుకుంటే మన దేశంలో మరి అబ్దుల్ కలాం గురించి మనం చూడొచ్చు. ఒక పేదరికంలో పుట్టి అబ్దుల్ కలాం గారు జ్ఞానం పట్ల ఆసక్తి కలిగిన వాడై మరి ఆయన సంపద మీద ఆసక్తి కలిగి లేడు, కానీ ఆయన చిన్ననాటి ఆ బాల్యం నుండి ఆయన యొక్క జీవిత చరిత్ర చూసి ముగింపు వరకు ఆయన యొక్క ప్రధానమంత్రి అయినా కూడా ఆయన యొక్క జ్ఞానం మనం చూడొచ్చు. ఆయన ఒక మాట చెప్పాడు, మానవులకు తెలివి లేదు, జ్ఞానం లేదు. ఎందుకు అనంటే ఒక కోతిని చూసినప్పుడు ఒక అరటిపండు అక్కడ పెట్టి ఒక సంపద అంటే ఒక డబ్బు అక్కడ పెట్టినప్పుడు కోతి ఏం తీసుకుందట అంటే అరటిపండు మాత్రమే తీసుకుంది, సంపదను వదిలిపెట్టింది. అయితే ఎందుకంటే కోతికి తెలుసు సంపదని తీసుకొని మనమేం కడుపు నింపుకోలేము, కానీ అరటిపండు ముఖ్యమని. అయితే మనిషి ఏం చేస్తారు అని అంటే మరి సంపద ఆరోగ్యం కావాలా, నీకు సంపద కావాలని ఒకవేళ భగవంతుడు దేవుడు అడిగితే మనిషి అంటాడంటే నాకు సంపదే కావాలి అంటాడంట. అంటే ఆ సంపదతో హాస్పిటల్ చుట్టూ తిరగడానిక. కాబట్టి వాక్యం సెలవిస్తుంది జ్ఞానము ముత్యముల కంటే శ్రేష్టమైనది అని వాక్యం సెలవిస్తుంది. మరి విలువగల సొత్తులేవి దాంతో పనికిరావు. ఈరోజు దేవుని సేవిస్తున్న బిడ్డలకు మరి అబ్దుల్ కలాం గారు ఒక ముస్లిం కుటుంబంలో జన్మించినప్పుడు ఆయన కోసం మనం ఎందుకు మాట్లాడుకోవాలంటే జ్ఞానవంతుడు ఆయన. ఈ లోకంలో సిరి సంపదలు ముఖ్యము కాదు, మనకు ఈ లోకం శాస్త్రమైన కాదని గుర్తుపట్టి తన అకౌంట్స్ కానీ తన బ్యాలెన్స్ కానీ తనకంటూ ఏమీ ఉంచుకోలేదు అని చరిత్ర చెప్తుందండి. కాబట్టి అబ్దుల్ కలాం గారు తన ప్రధానమంత్రి పోస్ట్కి రిజైన్ చేసిన తర్వాత మరలా జ్ఞానం బోధించడానికి యూనివర్సిటీస్లోకి, కాలేజెస్లోకి, యవనస్తుల మధ్యలోకి, అదేవిధంగా చంటి పిల్లల మధ్యలోకి వెళ్ళారు. ఆయన ఆటోగ్రాఫ్ కోసం ఎంతమంది ఆయన చేతులు చాచేవారో అబ్దుల్ కలాం గారి ఆటోగ్రాఫ్ కోసం. కాబట్టి ఈ రోజున క్రైస్తవుడిగా నీవు కూడా జ్ఞానం సంపాదించాలి. ఆయన మొట్టమొదటిగా ఆయన ప్రయోగించినటువంటి ఆ ప్రయోగశాల ఏంటి అంటే ఒక చర్చ్. ఆయన ఆ యొక్క నావిక దళాన్ని ఆయన ఫస్ట్ ప్రారంభించింది ఎక్కడంటే ఒక చర్చ్లో. ఆ చర్చి మరి అది ఫాదర్ గారి యొక్క హౌస్, ఆ ఆఫీస్ రూమ్ని అతడు ఆ యొక్క ప్రయోగశాలగా చేసుకున్నాడు అని చరిత్ర చెప్తుంది. ఎంత గొప్ప ధన్యత! ఎక్కడ పోయినా ఏ గొప్ప కార్యం జరగాలన్న క్రైస్తవుల ద్వారానే దేవుడు జరిగిస్తాడు, క్రైస్తవులే చేస్తారు. కాబట్టి ఈరోజు జ్ఞాపకం చేసుకో, జ్ఞానం చాలా ముఖ్యం. ప్రార్థించడానికి, ప్రభువును అడగడానికి కూడా జ్ఞానం ముఖ్యం. జ్ఞానం లేని ప్రార్థనలు మనం చేస్తూ ఉంటాం. మరి మన ఇంట్లో ఉన్న పిల్లలు కూడా అంతే. నాకేమన్నా కలిగితే, నాకు సంపద ఉంటేనే నేను కాలేజ్కి వెళ్తాను, నాకేదన్నా ఉంటేనే, నాకు అవైలబిలిటీ ఉంటేనే నేను మంచిగా చదువుకుని గొప్పవాడిని అవుతాను అని అంటారు. కాదు, పేదరికంలో ఉన్న అబ్దుల్ కలాం గారు మరి ఇంటింటికి పేపర్ పంచి ఏ విధంగా గొప్పవాడయ్యాడండి? జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి జ్ఞానము ముత్యముల కంటే శ్రేష్టమైనది, విలువగల సొత్తులేవి దాంతో పనికిరావు. నీ జ్ఞానం కావాలా? మనకు ప్రభువు ఉన్నాడు. నీకు సంపద కంటే ముఖ్యమైనది ఏంటో నీవు తెలుసుకోవాలా? జ్ఞానం దేవుని అడిగితే, తెలివి దేవుని అడిగితే దేవుడు ఇస్తాడు. అలాంటి కృప ఈరోజు దేవుడు మీకు అందరికీ కూడా అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. సామెతలు 8వ అధ్యాయం 11వ వచనం ప్రకారంగా మనం ప్రార్థన చేసుకుందామండి. మహోన్నతుడ, సర్వశక్తి గల ప్రభువా, ఉదయకాల సమయంలో ఎంతమంది బిడ్డలైతే ఈ వాక్య సందేశము అయ్యా దాంట్లో ముఖ్యముగా సామెతలు 8:11లో జ్ఞానము ముత్యముల కంటే శ్రేష్టమైనది, విలువగల సొత్తు లేవు దాంతో సాటి రావని. మానవులముగా నీవు నిర్మించిన వ్యక్తిగా, ముఖ్యంగా రక్షణ పొందిన వ్యక్తిగా
అయ్యా తండ్రి మందిరానికి వెళ్తున్న వ్యక్తిగా మాకెంతో జ్ఞానం అవసరం నాయన. అనేక క్రైస్తవ బిడ్డలు జ్ఞానం లేక నశించిపోతున్నారు. అంతకంతకు పేదరికంలోకి, అంతకంతకు దరిద్రతలోకి వెళ్ళిపోతున్నారు. జ్ఞానం చాలా అవసరం నాయన. దాని జ్ఞానం అనుగ్రహించండి. ఎవరైతే ఈరోజు అడుగుతున్నారు, అవును తండ్రి నాకు జ్ఞానం లేదు, పేదరికమే ఉందనుకుంటున్నా, లేకపోతే ఆరోగ్యమే బాగలేదు అనుకుంటున్నా, లేకపోతే పరిస్థితులే బాగలేవు, పక్క వాళ్ళు బాగలేరు, నా ఇంట్లో వాళ్ళు బాగలేరు అనుకుంటున్నా, కానీ నాకు దేవుడిని జ్ఞానం అడగాలి అని నాకు ఆలోచన రావట్లేదని ఎంతమంది బిడ్డలు కన్ఫెస్ చేస్తున్నారు, ఒప్పుకుంటున్నారు. వారి జీవితంలో, వారి కుటుంబంలో, వారి స్టడీస్లో, వారి యొక్క బిజినెస్లో, వారి యొక్క ఆయా వ్యక్తిగత పర్సనల్ తండ్రి ఇదిగో ప్రభు పనుల్లో తండ్రి జ్ఞానము ఉండును గాక. అయ్యా మాకు కూడా జ్ఞానం ఇవ్వండి ప్రభువా. ఇంకా ఎక్కువగా అయ్యా మేము మరణించేంత మటుకు అనేకులకు తండ్రి సువార్తను ప్రకటించడానికి, జ్ఞాన బోధయని బైబిల్ గ్రంథాన్ని ప్రకటించడానికి అలసిపోకుండా మేము ముందు సరైన మాకు కూడా జ్ఞానం ఇవ్వండి ప్రభువా. ఈ దినం ఈ వాక్యానుసారం మమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించమని, ఉదయకాలపు దేవునితో తృప్తిపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ శక్తి గల పుణ్యనామంలో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.